రాలేను. మమత, ఏమైందే నీకు? నా మాట వింటేనే జెట్లా వచ్చి నా ముందు వాలేదానివి, అలాంటిది అర్థమైంది లేవే. నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపుతున్నావు అన్నమాట. సుధా ప్లీజ్, అలాంటిదేం లేదు. నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే? మీరేం భయపడద్దు. ఈ ఏరియా సిఐ నా ఫ్రెండే. డిఐజీ రావని మా అంకుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. మీరు కూల్గా ఉండండి. బీ కూల్, డోంట్ వరీ. నా ఫ్రెండ్ డబ్బులు పోయాయనే టెన్షన్ తో ఈయన కంగారు పట్టుకున్నట్టుంది. మరి ఇమ్మీడియట్ గా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? డబ్బు పోయిందన్న టెన్షన్ లో నాకేమీ తెలియలేదు. అసలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్న ఐడియానే రాలేదు సార్. అంత టెన్షన్ పడకు, నీ డబ్బు ఎక్కడికి పోదు. మా వాళ్ళకి చెప్పాంగా, అరగంటలో నీ డబ్బు నీ చేతిలో ఉంటుంది. అయినా ఇంత విషయం జరిగినప్పుడు కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదండి. మీరు రాకపోయేసరికి మీ నాన్నగారు ఎంత కంగారు పడ్డారు తెలుసా? నాకైతే మీరేమైపోయారని. రాజు, 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 బాబు, రాజు, రాజు, ఏమైంది బాబు? నాన్న, వెళ్ళి ఆటో తీసుకురండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, 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 బాబు, రాజు, రాజు, ఏమైంది బాబు? నాన్న, వెళ్ళి ఆటో తీసుకురండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, 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 రాజు. జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రాజు, రాజు, రాజు,
మేడం, టైం 12 అవుతుంది, మీరు వచ్చేయండి, మా వాళ్ళు చూసుకుంటారు. పర్లేదు, మీరు వెళ్ళండి. పర్లేదు, మీరు వెళ్ళండి. నమస్తే డాక్టర్. నమస్తే విశ్వనాథం గారు. మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. రాజు కంగారు పడాల్సిన అవసరమే లేదు. రాజుని మీ అమ్మాయి కంటికి రెప్పలా కాపాడడం వల్ల అతను త్వరగా రికవరీ అయ్యాడు. థ్యాంక్ యూ డాక్టర్. అయితే రాజుని రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తప్పకుండా తీసుకెళ్ళచ్చు. సరే డాక్టర్, నేను వెళ్ళి రాజును ఒకసారి చూసి వస్తాను. ఓకే, వెళ్ళండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత? 10:30. ఆఫీస్ 9 అయితే నువ్వు 10:30కి వచ్చావు. నువ్వే పంచువాలిటీ మెయింటైన్ చేయకపోతే నీ స్టాఫ్ నీ కంట్రోల్ చేస్తావు. నిన్ను నమ్మి ఈ బిజినెస్ నీకు అప్పగించాను. మీ నమ్మకాన్ని నేను పోగొట్టలేదనుకుంటాను మావయ్య. అఫ్కోర్స్, బట్ నాట్ 70%. ఐ వాంట్ సిన్సియారిటీ ఇన్ ఎవ్రీథింగ్. కూర్చో. నేను కావాలని లేట్ చేయలేదు మావయ్య. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి. చూడు కిరణ్, ఫ్యూచర్లో పైకి రావాలనుకునే వాళ్ళు పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన బిహేవియర్ని బట్టే మన కింద స్టాఫ్ బిహేవియర్ ఉంటుంది. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నౌ డిస్కస్ ద బిజినెస్. 2 months నుంచి మార్కెట్లో మన ప్రోడక్ట్ సేల్స్ పడిపోతున్నాయి. దీనికి నీ సంజేష్ ఏమిటి? మావయ్య, మీకు తెలియందే ఉంది. కాంపిటీషన్ పెరిగిపోయాక పబ్లిసిటీ లేందే పిన్ను కూడా సేల్ కావట్లేదు. ఐ నో కిరణ్, నువ్వు ఈ సీట్లో ఉండి ఏం చేస్తున్నావు? అడ్మినిస్ట్రేషన్ నీకు అప్పగించింది ఎందుకు? బిజినెస్ డెవలప్ చేస్తావనే కదా. పబ్లిసిటీ లేనిదే పిన్ను కూడా సేల్ కాదని తెలిసిన వాడివి మన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యావు? లేదు మావయ్య, నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను. నో, నీ సిన్సియారిటీ బిజినెస్లో కన్నా వేరే వాటిలోనే ఎక్కువ కనిపిస్తోందయ్యా. కష్టపడడానికి ఇష్టపడని వాడు పైకి రాలేడు. మైండ్ అందరికీ ఉంటుంది, బట్ బిజినెస్ మైండ్ కొందరికే ఉంటుంది. MBA చదివి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంపాదించావు. ఏ విషయంలో ఎక్స్పీరియన్స్ సంపాదించావో నాకైతే అర్థం కావటం లేదు. చెప్పిందే చెప్పి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నీకు 3 months టైం ఇస్తున్నాను. ఆఫ్టర్ 3 months మన ప్రోడక్ట్ మార్కెట్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. నీకెంత మ్యాన్ పవర్ కావాలో తీసుకో, బట్ ఐ వాంట్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్. ఉంటాను. మెల్లగా రావు. జాగ్రత్త. మెల్లగా రా. రా బాబు, రా, కూర్చో. అబ్బే ఎందుకండి, నేను నా రూమ్కి వెళ్తాను. కొంచెం కాఫీ తాగి వెళ్దువు గాని. భ్రమో, భ్రమో, కొంచెం కాఫీ తీసుకురా. ఏమిటి, ఎందుకలా నిప్పులు తక్కువ కోతులు అరుస్తారు? బలాదురు తిరుగుళ్ళు అయ్యాయా? ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు. ఏమిటి ఆ మాటలు? ఏ, నేనన్న దాంట్లో తప్పే ఉంది? పెళ్లి కావలసిన పిల్ల పరాయి మగాడితో రాత్రంతా ఎక్కడో ఉండొచ్చిందని తెలిస్తే నలుగురు ముఖాన వస్తారు. అదంటే బరి తెగించింది. మీకేమైంది? రేవులో తాళ్లాగా 7 వస్తే సరిపోదు, కొంచెం సిగ్గు శరం ఉండాలి.
లింగు లింగుమంటూ వీళ్ళ కాపలా కాయడానికి వెళ్ళారా? చిచ్చే వెధవా బ్రతుకు. రామరామ్మ గారు, చూడు నాయనా, నాకు ఎదుగుని కూతురుంది. పరువుగా బ్రతకాలనుకుంటున్నావు. మా పరువుని బజార్ని పెట్టావు. నువ్వు బయటికి వెళితే మంచిది. రామరామ్మ గారు, మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. అంటే నాకు అసలు అర్థం చేసుకోవడమే తెలియదనా? అయ్యో, నేను అనేది అది కాదండి. నిన్న ఆ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న మనుషులాగా నా సాయం చేశారు, అంతేగాని. అంటే నీ కంటికి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? తల దాచుకోవడానికి దిక్కు లేని వాడివి నా ఇంట్లో ఉంటూ నన్ను ఎక్కిరిస్తావా? తక్షణమే ఇల్లు ఖాళీ చెయ్యి. ఇంకో క్షణం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. పిన్ని, రాజు అన్న దాంట్లో తప్పే ఉంది. అతను అర్ధాంతరంగా ఇల్లు ఖాళీ చేయమంటున్నావు. అబ్బో, పిల్లికి ఎలుక సాక్ష్యమా? అవునులే, ఇంట్లో రంకు వీధున పడుతుందని బాధ. ఆగు. నన్ను కొట్టే అర్హత నీకు లేదు. పరాయివాణ్ణి ఏదో చిన్న మాట అన్నానని కట్టుకున్న దాన్ని నన్ను కొట్టబోతావా? ఆడదాని మీద చేయి చేసుకుని నువ్వు ఒక మగాడివేనా? చిచ్చి వెధవా బ్రతుకు. ఎందులో నేను పడి చేస్తే మంచిది. వెంటనే ఆ పని చెయ్యి. నీకు మాకు మనశ్శాంతైనా మిగులుతుంది. అంటే నేనెప్పుడు చస్తానా అని మీ బాబు కూతుళ్ళు ఎదురు చూస్తున్నారన్నమాట. చూడండి, నేనంత సులువుగా చావను. మిమ్మల్ని కట్టుకొని నా జీవితం కష్టాల పాలైంది. నా కన్న వాళ్ళు సన్యాసులై నాకు మీ తద్దనని అంటకట్టారు. నా కలలన్నీ కాల్చి పారేసుకొని మీ చేత నా మెడకు గుదిబండను కట్టించుకున్నాను. చిచ్చి, నీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. ఆహా, మరా బుద్ధి నన్ను కట్టుకునేటప్పుడు ఏమైందట? హ! అదే నేను చేసిన తప్పు. నాన్న, మీరైనా ఊరుకోండి నాన్న, ప్లీజ్. ఊరుకుంటాను. దాని మెళ్ళలో 3 ముళ్ళు వేసినప్పుడే నా వ్యక్తిత్వానికి ఉరి వేశానమ్మా. వ్యక్తిత్వం లేని మనిషి శవంతో సమానం. నేను ఇంకా ఎందుకు పుట్టినానో తెలుసా తల్లి? నీకోసం అమ్మా. నేనే లేకపోతే ఈ రాక్షసి నిన్నెప్పుడో ఇంట్లోంచి గెంటేసేదమ్మా.
వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారా? వెళ్ళడం తప్పని పరిస్థితి అయినప్పుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. మా పిన్ని గురించి మీకు తెలుసు. ఆమె మాటలు పట్టుకుని ఈ పరిస్థితిలో మీరు బయటికి వెళ్ళడం అవసరమా? మీ పిన్ని గారు అన్న దాంట్లో కూడా కొంతవరకు నిజం ఉంది. నా మూలంగా మీకు మీ నాన్నగారికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. మీరు మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు. అలాంటిది మీరు నన్ను బాధ పెట్టడం. బాధపడ్డా ఈరోజు నాకు కొత్త కాదండి. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి బాధపడ్డా నాకు అలవాటైపోయింది. అందుకే మరోసారి మీ బాధ కారణం నేను కాకూడదనే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేనంతగా బాధపడతాననుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోవడం ఎందుకు? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన నేను సంతోషంగా ఉండగలనా? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం మీకు ఇష్టమేనా? నా నుంచి దూరంగా వెళ్ళిపోవడం మీకు ఇష్టమేనా? మొదట్లో నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ మీరు నాకు పూర్తిగా అర్థం కాకుండానే నా నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. నో మమత, లేదు, నీ నుంచి నేను దూరం అవ్వాలనుకోవడం లేదు. అసలు అసలు ఇంత త్వరగా నీకు దగ్గరైనందుకు చాలా ఆనందంగా ఉంది మమత. ఒకటి మాత్రం నిజం, నా మనసంతా నువ్వే ఉన్నావు. కానీ ఈ మనసులో కూడా నాకు చోటు ఉందని ఇప్పుడే తెలిసింది. రియలీ మమత, రియలీ ఐఎమ్ సో హ్యాపీ. కానీ మమత, తుఫాను తాకిడికి ఇల్లు కూలిపోతే చెట్టు నీడలో తలదాచుకోవచ్చు. కానీ ఆ చెట్టు నీడనే శాశ్వతంగా ఆశ్రయం చేసుకుందాం అనుకోవడం సరైన ఆలోచన కాదు. ఐ లైక్ ఇండివిజువాలిటీ. అది నీకు ఇష్టమని నాకు తెలుసు. అందుకే దూరంగా వెళ్తున్నాను. అయినా కంటికి రెప్ప దూరం అనుకోవడం కూడా ఒక దూరమేనా? నేను ఇప్పుడు దూరం అవుతుంది మన ఇద్దరం త్వరలో దగ్గర అవ్వడం కోసం. ప్రామిస్, బిలీవ్ మీ.